అందరికీ నమస్కారం. నా పేరు శివ. ఐఎమ్ ఏ ఫార్మసిస్ట్. ఐఎమ్ ఫ్రమ్ యాదగిరిగుట్ట, లల్లశ్రీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ఫార్మసిస్ట్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామందికి మెడిసిన్స్ ఎలా వాడాలో తెలియదు. అంటే ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు కానీ మెడిసిన్స్ ఎలా వాడాలో తెలియదు. దానివల్ల ఆటోమేటిక్గా మన బాడీలో ఏదైతే ఉన్న రోగము ఇంకా ముదురుతుందన్నమాట. అంటే టయానికి ట్యాబ్లెట్ వేయకపోవడం వల్ల, టయానికి మెడిసిన్ డోస్ తీసుకోకపోవడం వల్లనే ఇదంతా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాకపోతే చాలామందికి ఏంటంటే తెలియదు, ఎప్పుడు వాడాలి, ఏ టైంకి వాడాలి, ఏ డోస్ వాడాలి, ఎంత వాడాలి అని తెలియదు. ఇప్పుడు మన స్క్రీన్ పైన చూసినట్టయితే జస్ట్ పారాసిటమాల్ ఇవన్నీ మన మార్కెట్లో అవైలబుల్ ఉండే టాబ్లెట్స్ అనమాట. ఇన్ని రకాల టాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. అంటే జస్ట్ ఫీవర్కి ఇన్ని అవైలబుల్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ ఫీవర్ కాదు. ఈ జస్ట్ ఫీవర్ నుంచి చిన్నపిల్లలు అయితే కాంప్లికేషన్ అయ్యి చాలా వరకు ఫిట్స్ దారితీస్తుంది అనమాట. ఆ ఫీవర్ అనేది టోటల్ బాడీకి స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్కి స్టిమ్యులేట్ అయ్యి అక్కడ ఉన్న నరాలు అనేవి డ్యామేజ్ కొంచెం అయ్యి అవి వైట్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫీవర్ ఎఫెక్ట్ అయ్యి అక్కడ నుంచి సీజర్ ఫామ్ అయ్యి బాడీలో ఆటోమేటిక్గా పోయి పిల్లలకు మూర్ఛ టైపు అంటే ఫిక్స్ టైప్ వస్తుంది అనమాట. అయితే దీనికి కారణం ఏంటంటే మెయిన్గా మెడిసిన్ వాడడం చాలామందికి తెలీదు. అంటే మెడికల్ నాలెడ్జ్ అనేది లేకపోవడం. అంటే చదువుకున్న వాళ్ళు ప్లస్ చదువు లేని వాళ్ళు కూడా ఎలా వాడాలి ఏంటనేది మెడికల్ టర్మ్స్ నాలెడ్జ్ కానీ వాళ్ళకి ఇట్లా చూడొచ్చు చేయాలి కానీ అంటే డాక్టర్స్ రాస్తారనమాట. వన్స్ ఓడి డైలీ, ఓడి మీన్స్ వన్స్ డైలీ, బీడీ అంటే బై 2 times అట్లా, టీడీ అలా రాస్తారు. ఇలా 6 hours ఒకసారి వేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో పారాసిటమాల్ అయితే ఉందో బాడీలోకి వెళ్ళి బ్లడ్లో కలిసి ఆ యాంటీ బ్యాక్టీరియల్ కానీ ఆ వైరల్ కానీ వాటిని తగ్గిస్తుంది అనమాట. ఆ బ్యాక్టీరియాని టోటల్గా చంపేస్తుంది. అప్పుడు మనకు ఫీవర్ అనేది తగ్గుతుంది. ఇంకోటి పారాసిటమాల్ కూడా ఓవర్గా తీసుకోవద్దు. అంటే నార్మల్ ఫీవర్ వచ్చినప్పుడు పర్లేదు కానీ బట్ ఏదో చాలామంది బాడీ పెయిన్ వచ్చినప్పుడు ఏదో నార్మల్ ఫీవర్ వచ్చినప్పుడు కంటిన్యూగా ఏడ్చుకోవడం వల్ల కూడా ఇది లివర్ సిరాసిస్ అనమాట. లివర్ అనేది పగిలిపోతుంది. ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఎంత మోతాదు వాడాలి, ఏ డోస్ వాడాలి, ఎంత ఫీవర్ వచ్చినప్పుడు వాడాలి మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం. మెయిన్గా అయితే చిన్నపిల్లలు అయితే నెగ్లెక్ట్ చేయకండి. దీనివల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి కంటిన్యూగా వాళ్ళకు వచ్చిన ఫీవర్ బట్టి టెంపరేచర్ బట్టి చూసుకొని కంటిన్యూగా వాడాలి. ఇంకోటి ఏంటంటే మీకు ఈ చెప్పిన వీడియో అనేది మీకు చాలా ఇన్ఫర్మేటివ్ సజెషన్ మంచిది అనుకుంటున్నాను. మీరు నన్ను ఇలా ప్రోత్సహిస్తే నాలో ఉన్న ఇంకా సబ్జెక్ట్ని మీకు పంచగలుగుతాను. అండ్ థ్యాంక్ యూ. నమస్కారం. నెక్స్ట్ టైం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అండ్ ఇంకో టాపిక్ ఏంటంటే మీరు డ్రగ్స్ని ఎలా వాడుతున్నారో అండ్ అల్స్ టాబ్లెట్స్ కానీ అండ్ ఆటోమేటిక్గా పెయిన్ కిల్లర్స్ కానీ ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.